కళ్ళకు నీళ్ళొచ్చే వార్తుంది ఒకటి. అయ్యో ఏం తాత అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు సూసైడ్. అమ్మా చేతికొచ్చిన కొడుకే పోరడం. చనిపోయి మంచంపై పడి ఉన్న భార్య, ఉరేసుకున్న భర్త, చేయి కోసుకున్న కొడుకు అయినా చనిపోకపోవడంతో ఊరి సూసైడ్ నోట్ లభ్యం. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. బిర్యానీ రెస్టారెంట్ లో వచ్చిన నష్టాలే కారణం. కోడిలాగా హోటల్ పెట్టినట్టుంది. హోటల్లో తగిలి సంసారం అయ్యింది, వెళ్తలేదు, జీతాలు ఇవ్వాలా, అప్పులు ఎక్కువైనట్టున్నాయి. అప్పు నువ్వు ఊకుంటావా? అప్పు చేసిన వాళ్ళవి ఏమైనా నీ కథ ఏందని ఆడు బిర్గా పెట్టినట్టు పాపం కదా. అయితే ఇక బదులుకోవాలని అయితే ఇలా హృదయ విదారకమైన ఘటన ఏంటంటే, ఈ పిల్లగాడు చేయి కోసుకుంటంటే ఈ మణికట్టు రక్తం మెల్లగా పోతుందంటే చచ్చిపోతలేడట. వీళ్ళు చనిపోయారు, వీళ్ళిద్దరిని చూసిండు, నేను ఇంకా చనిపోతలేను అని ఊరేసుకుండట మళ్ళీ పిల్లగాడు. అమ్మా ఇది నిజంగా ఘోరమే. ఈ అమ్మ పిచ్చకుంట్ల అప్పుల కోసం ప్రాణం తీసుకుంటే మళ్ళీ ప్రాణం వస్తుందా? ఏమైనా బజార్లో కొనుక్కునే ప్రాణమా? అప్పులు ఉన్నోళ్ళు ఎవ్వరన్నా నిజంగా ఉండి ఇటువంటి పరిస్థితి ఆలోచన వస్తే ఒక్కసారి మాకు ఫోన్ చేయదు, మీ మైండ్ మొత్తం సాఫ్ చేస్తా. అప్పు ఉన్నోడు ఎవ్వడు కూడా ఏం బిగలేరు. మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే మిమ్మల్ని ఆదుకుంటుంది. నాకు అప్పున్నది, నేను కట్టలేకపోతున్నా, నాకు ఇట్లా టార్చర్ అవుతుంది, నా ఎమ్మడి పడుతున్నారు అని మీరు పోలీస్ స్టేషన్లో ఒక్క మాట చెప్తే మీకు రక్షణ కల్పిస్తారు వాళ్ళు. గాయంత దానికి వస్తాయా నువ్వు అన్నమాట కనిపిస్తారు, కానీ ఇజ్జతి పోతుందేమో. ఈ అమ్మ పిచ్చకుంట్ల ఇజ్జతి ప్రాణం కంటే గొప్పదానే అది? ప్రాణం కంటే గొప్పదానే అది? ఉండదు, కరెక్టే గా కనిపిస్తుంది. నేను సచ్చినా పర్వాలేదు కానీ ఇజ్జత్తో బతకాలని వాడు ఉంటాడు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఈ అంబర్పేట ఏరియా కాబట్టి ఇది మాస్ ఏరియా. ఈ మాస్ ఏరియాలలో డైలీ ఫైనాన్షియల్ గానీ అప్పులు గానీ తీసుకొని ఉంటాడు ఆయన. ఈ ముండా కొడుకులది టార్చర్ ఎట్టుంటది అంటే డైలీ ఫైనాన్స్ వాళ్ళది ఘోరమైన భాష ఉంటది, రకరకాలుగా మాట్లాడతారు. ఆ భాష తట్టుకోలేక నోటికి వచ్చినట్టు ఆ భాష బాణం ఇసుకింది. మంచిగా ఉన్నది ముగ్గురు. ఆ నష్టం పాడైపోను, ఆ నష్టం లేకపోతే ఎవడన్నా మరి ఎసరు పెట్టానా? ఏం లేదు, ఇగో రెండో పేజీలు ఏమున్నది ఇంకా దీనికి సంబంధించి పాడైపోను. ఈ వార్త చూస్తుంటే గుడ్ల నిండా నీళ్ళు వచ్చాయి అలా ఉందిగా. ఇట్లాంటి వార్త ఇగో సత్యం సాధిస్తారు వీళ్ళు. కానీ నగరానికి చెందిన కడిగేకర్ రామరాజు, అగో నగరానికి చెందిన కడిగేకర్ రామరాజు 54, మాధవి 50 భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు శశాంక్ రాజ్ 27, కూతురు అమూల్య ఉన్నారు. అమూల్యకు 7 ఏళ్ల కిందటనే పెళ్లి అయింది. రామరాజుకు అంబర్పేట బాబునగర్ కాకతీయ బజార్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్ ను రెంట్ కి ఇచ్చారు. మొదటి అంతస్తులో రామరాజు తమ్ముడు, అతడి కుటుంబం ఉంటున్నది. రెండో ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్లనేమో రామరాజు కొడుకు భార్యతో ఉంటున్నాడు. 3 ఏళ్ల కింద రామంతపూర్ లో కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ల్యాండ్ మార్క్ హోటల్ పెట్టుబడి పెట్టాడు. నష్టాలు రావడంతో అందులో నుంచి బయటకు వచ్చాడు. ఏడాది కింద అప్పు చేసి తన కొడుకు శశాంక్ తో కలిసి మల్లాపూర్ లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు. ఇది కూడా ఆశించినట్టు నడకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో రామరాజు కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం లేకపోవడం, అప్పులు తీరే దారి లేక ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. శశాంక్ తన ఫ్రెండ్ రవికి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరం సూసైడ్ చేసుకుంటున్నాం అని మెసేజ్ చేశాడు. అయితే ఆ మెసేజ్ రవి ఉదయం 8 గంటలకు చూశాడు. వెంటనే వారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో రామరాజు కూతురు అమూల్యకు ఫోన్ చేసి విషయం చెప్పిండు. అమూల్య జీడిమెట్ల ప్రాజెక్ట్ కాలనీ ఉంటున్న ఆమె వచ్చేసరికి ఉదయం 10:30 దాటింది. రామరాజు తమ్ముడికి చెప్పడంతో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయగా కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి పలగొడితే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే బెడ్రూమ్ లో రామరాజు ఊరేసుకున్నాడు. మరో బెడ్రూమ్ లో మాధవి మంచంపై చనిపోయి ఉంది. హాల్లో శశాంక్ ఊరేసుకున్నాడు. అయితే అంతకు ముందే శశాంక్ మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ ఉన్న ఆనవాళ్ళం బట్టి తెలుస్తున్నది. అయితే 2 రోజుల క్రితమే ఇన్స్టాలో రీల్ అట. తమ కింగ్స్ బిర్యానీ ప్రమోట్ చేయడానికి శశాంక్ ఇన్స్టా పేజ్ నడుపుతున్నాడు. తాను తన పర్సనల్ ప్రొఫైల్లో కూడా హోటల్కి సంబంధించి పెట్టింది. ఈ ప్లాన్ కూడా పెళ్లి అయిందటగా. మరి అయింది కానీ మరి ఇదేం పని? అరే నిజంగా మీకు చెప్తున్నా, అందరికి ఎవ్వరైనా ఇటువంటి ఆలోచన వస్తే మానుకోర్రి.
అయ్యేం పెద్ద చేసేటి కావు మనని ఏం మింగేటి కావాయి.